సరే తీరనంత ఆకలి మన పొట్టలోనే ఉంటుంది. ఆ రోజు విడి రోజులో వేయనంత ఆకలి వేస్తుంది. పోనీ ఈ ఆకలి తట్టుకోలేక సరే ఆఫీసులకు పోదాము, ఏదైనా పనిస్తే చూసుకుందామని బయటికి పోయారనుకోండి, ఎక్కడెక్కడి నుంచో వాసనలు తగులుతూ ఉంటాయి. భగవంతుని మీద శ్రద్ధ సాధించమని చెప్పారు. ఎప్పుడైతే ఒక మహాశివరాత్రి అని భగవంతుని మన ఎదురుగా ఉంచుకుని ఆయన్ని కారణంగా ఉంచుకుని మనం ఎప్పుడైతే కార్యాన్ని మొదల పని చేయకుండా ఫోన్ నొక్కకుండా కూర్చోమంటే కూర్చోగలరా? అయితే ఉదాహరణ రోజున ఆయన అక్కడకోటకు వెళ్ళి ఒకసారి నా గురువుగారైనటువంటి అక్కడకోట మహారాజు గోవిందాయ నమో నమః. కాళీనాథ దేవతాభ్యో నమో నమః. ప్రథమోధ్యాయః ప్రారంభః. అయితే మొదటి అధ్యాయంలో స్వామివారు ఏమి చెబుతున్నారు అని అంటే, ఈ జగత్తు అంతటికి ఆదిగురు ఎవరు? దత్తాత్రేయ స్వామి వారు. అయితే దత్తాత్రేయ స్వామి వారు అమ్మా ఇక్కడ ఎవరు రికమెండేషన్ లేదమ్మా, మీరు దయచేసి పిల్లలు రండి. ఓన్లీ డోనర్ ఆఫీసా మీరు సాయినాథ్ మహారాజ్ కి జై. అయ్యప్ప స్వామి దేవస్థానంలో వడ్డేపల్లి నరసింహరావు గారు నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి అయ్యప్ప షిరిడి సాయి మందిరంలో విశేషంగా 29వ గురు పౌర్ణమి పూజా మహోత్సవ కార్యక్రమాలు 27, 28, 29 మొదటి రోజు చక్కగా గణపతి హోమంతో కార్యక్రమం చేసుకున్నాము. రెండో రోజు చక్కగా సుదర్శన హోమము, మూడో రోజు పౌర్ణిమ సందర్భంగా మహాచండి హోమం నిర్వహించారు. సుమారు 10,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చక్కగా. కావున 50 మంది భక్తాదులందరూ చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ బాబా గారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన.